ఈ వీడియోలో మనం పాయింటర్స్ టు పాయింటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పాయింటర్ టు పాయింటర్స్ అంటే ఏంటంటే, మనం జనరల్ పాయింటర్ అయితే ఏం చేస్తాం? ఒక వేరియబుల్ అడ్రస్ని తీసుకొచ్చి పాయింటర్లో స్టోర్ చేసుకుంటాం. అదే పాయింటర్ టు పాయింటర్ అంటే వేరే పాయింటర్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి ఈ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసుకునే దాన్నే పాయింటర్ టు పాయింటర్ అంటమాట. మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఇంట్ ఏబిసి అని చెప్పి ఒక వేరియబుల్ డిఫైన్ చేసి అందులో 303 అని ఒక వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు నేను దీని అడ్రస్ ఏబిసి అనే వేరియబుల్ అడ్రస్ని చూడాలి అని అంటే గనక ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఏబిసి అని చెప్పి రాసుకొని అడ్రస్ కాబట్టి పిఎన్ రాసుకుంటున్నాను అండ్ న్యూ లైన్ రాసుకొని కామా రిఫరెన్స్ ఏబిసి ఇచ్చాను అనుకోండి, దీని అడ్రస్ నాకు తెలుస్తుంది. అదే వాల్యూ పర్సెంటేజ్ ఇచ్చి కమ్మా ఇచ్చి ఏబిసి అని ఇస్తే మనకి వాల్యూ కూడా తెలుస్తుంది. రన్ చేసి చూస్తున్నాను. చూసారా, అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఈ అడ్రస్ ఇచ్చింది, వాల్యూ ఇది ఇచ్చింది. నా పాయింటర్ అంటే ఏంటి? ఈ ఏబిసి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఆ పాయింటర్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట, పాయింటర్ వేరియబుల్లో. సిన్స్ ఏబిసి అనేది కూడా ఇంటే కాబట్టి మనం ఇంట్ అనే చెప్పి రాసుకుంటాం. వీటి గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఇక్కడ పాయింటర్ పాయింటర్ వచ్చేసరికి ఎక్స్ అనే వేరియబుల్ నేను ఇచ్చాను అనుకోండి. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో నేను అడ్రస్ ఏబిసి అడ్రస్ని స్టోర్ చేయాలంటే ఈ యాంపర్సండ్ ఉపయోగించుకొని నేను రాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి, ప్రింట్ ఎఫ్ అని చెప్పి రాసుకొని ఎక్స్లో ఏముంది చూడాలి అని అంటే ఎక్స్ కంటైన్స్ అని చెప్పి రాసుకొని ఎక్స్లో ఏముంటుంది? అడ్రస్ కాబట్టి పాయింటర్ అని రాసుకున్నాను. అండ్ ఎక్స్ డి రిఫరెన్స్ చేస్తే ఏముంటుంది? డి రిఫరెన్స్ నేను సెండ్ రాసుకుని కంట్రోల్ డి రాసుకున్నాను. ఈ స్పెసిఫైర్ పాయింటర్స్ కూడా నేను పార్ట్ 1లో డిస్కస్ చేశాను. అండ్ ఇక్కడ పాయింటర్ కాబట్టి ఫస్ట్ ఎక్స్లో ఏముందని చెప్పి చూస్తున్నాను. అండ్ డి రిఫరెన్స్ చేస్తే ఇలాగ స్టార్ రాసి ఈ ఎక్స్లో ఏముంది? మనం ఏబిసి వాల్యూని పెట్టుకున్నమాట. దాన్ని డి రిఫరెన్స్ చేయటం అంటే దీనికన్నా ఎక్స్లో ఏబిసి ఉంది, ఏబిసిలో ఏముంది అని చెప్పి చూడటాన్ని డి రిఫరెన్స్ అని చెప్పి అంటారు. 303 ఉంది. సో ఈ అడ్రస్ ఏదైతే ఇప్పుడు మనం ఏబిసికి అడ్రస్ చూసామో అదే అడ్రస్ ఈ పిలో ఉండాలన్నమాట. సారీ, ఏ ఎక్స్ వేరియబుల్లో ఉండాలన్నమాట. ఓకేనా? ఆ రెండు ఒకటే వస్తాయో తర్వాత ఇక్కడ డి రిఫరెన్స్ వస్తే 303 సేమ్ యాస్టీస్గా రావాలి. కాకపోతే ఇది ఎక్స్ కంటైన్స్, ఇదేమో అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఏబిసి. ఎక్స్ పాయింటర్ అని రాస్తాను డీటెయిల్గా. ఇక్కడ కూడా ఎక్స్ పాయింటర్ డి రిఫరెన్స్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూసామంటే చూడండి, వేరియబుల్ ఆఫ్ అడ్రస్ ఏబిసి ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్గా ఎక్స్ పాయింటర్లో కూడా మనం అదే స్టోర్ చేసుకున్నాం కాబట్టి అదే ఉంది. దాన్ని డీ రిఫరెన్స్ చేస్తే ఇది ఉంది. అండ్ ఇప్పుడు ఇంకోటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎక్స్ వేరియబుల్లో దీన్ని స్టోర్ చేసాం, బట్ ఈ ఎక్స్ అనే పాయింటర్ కూడా ఒక మెమరీ అడ్రస్లో స్టోర్ అవుతుంది కదా, అది చూడాలి అని అంటే ఎక్స్ పాయింటర్ అడ్రస్ అని చెప్పి రాసుకొని దీని అడ్రస్ని చూడాలి అని అంటే యాంపర్సండ్ ఎక్స్ పాయింటర్ రాసుకొని స్టేట్మెంట్ ఎండ్ కాబట్టి సెమీకోలన్ రాసుకొని రన్ చేస్తే ఈ ఎక్స్ అడ్రస్ ఏబిసి అడ్రస్ వేరు కాబట్టి డిఫరెంట్ చూపించాలి. చూడండి, డిఫరెంట్గానే ఉందా? ఈ రెండు ఒకటే ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్లో ఈ ఏబిసి అడ్రస్ పెట్టాం కాబట్టి ఈ రెండు ఒకటి ఉంటాయి. కానీ ఈ ఎక్స్ అనేది సేవ్ అయ్యేది వేరే చోట అవుతుంది కాబట్టి దాని అడ్రస్ వేరే. ఓకే,
నా ఇప్పుడు ఈ ఎక్స్ అడ్రస్ కూడా ఎలా చూడాలి, అది ఎక్కడ స్టోర్ అవుతుందో కూడా ఇప్పుడు చూసుకున్నాం కదా. పాయింటర్ టు పాయింటర్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక వేరియబుల్ని ఒక పాయింటర్లో స్టోర్ చేసిన తర్వాత ఆ పాయింటర్కున్న అడ్రస్ని ఇంకొక పాయింటర్లో స్టోర్ చేస్తేనే పాయింటర్ టు పాయింటర్ అంటమాట. మామూలు జనరల్ పాయింటర్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేస్తాం. అదే పాయింటర్ టు పాయింటర్ అంటే పాయింటర్ యొక్క అడ్రస్ని ఇంకొక పాయింటర్లో పెట్టడాన్ని పాయింటర్ టు పాయింటర్ అంటారు. దాన్ని ఎలా రాస్తామంటే, ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒక పాయింటర్ అన్నమాట. దాన్ని రెండోసారి ఇంకొక పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి, సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి టూ టైం ఇస్తాను. ఇక్కడ వై అని చెప్పి ఇచ్చుకుంటున్నాను. ఇచ్చి ఇక్కడ నేను ఆ, ఈ ఎక్స్ అడ్రస్ని మనకు చూసుకున్నాం కదా, ఇలాగ యాంపర్సెండ్ ఎక్స్ అని చెప్పి, ఇలాగ యాంపర్సెండ్ ఎక్స్ అని చెప్పి రాసుకోవాలి. రాసుకుంటే ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఈ పాయింటర్ టు పాయింటర్లో సేవ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూడాలనంటే ప్రింట్ ఎఫ్ వై పాయింటర్ టు పాయింటర్ కంటైన్స్, అసలు ఈ వైలో ఏముందో చూడాలి అని అనుకుంటున్నాను నేను. అందుకనే ఈ యాంపర్సెండ్ పి రాసి నెక్స్ట్ లైన్ ఇక్కడ వచ్చేసరికి వైలో ఏముందో చూడాలనుకున్నాను కాబట్టి జస్ట్ వై అని చెప్పి రాస్తాను. ఓకే. ఈ వైలో ఏముంటుంది? ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఏంటిది? CE90 కదా. సో అది ఈ ఎక్స్ పాయింట్ అడ్రస్ రెండు టాలీ అవ్వాలి. అవుతుందా లేదో చూద్దాం. చూడండి, ఎక్స్ పాయింటర్ అడ్రస్ ఎక్స్ పాయింటర్ టు పాయింటర్ కంటైన్స్ రెండు ఒకటే ఉంది. ఓకే. నౌ ఈ వై అనేది కూడా వేరే చోట స్టోర్ అయ్యి ఉంటుంది కదా, దాని అడ్రస్ చూడాలంటే సేమ్ గా ఇదే ఉపయోగిస్తాం. వై పాయింటర్ టు పాయింటర్ అడ్రస్ అని చెప్పి రాసుకొని ఇక్కడ సింపుల్గా ఎంపర్సెంట్ వై అని చెప్పి రాసుకుంటాము. రాసుకొని రన్ చేస్తే ఇది చూడండి, దీని అడ్రస్ ఈ అడ్రస్ మళ్ళీ వేరే ఉంటుంది. ఎందుకంటే వై స్టోర్ అయ్యేది మళ్ళీ వేరు కదా. వైలో ఏం స్టోర్ అయిందో చూడట్లేదు మనం, వై ఎక్కడ స్టోర్ అయిందో అని చెప్పి చూస్తున్నాం. అది డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. నా ఇప్పుడు వైలో ఏం స్టోర్ అయింది? ఎక్స్ అడ్రస్ స్టోర్ అయింది. ఈ ఎక్స్లో ఏం స్టోర్ అయింది చూడాలి అని అంటే ఈ వై దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను నేను. ఓకే, అప్పుడు నేను ఎలా రాస్తాను? ఇది కాపీ చేసి పేస్ట్ చేసి వై పాయింటర్ టు పాయింటర్ ఆఫ్ ఎక్స్ కంటైన్స్, అంటే ఈ వైలో ఎక్స్ అడ్రస్ని స్టోర్ చేసాం, అది ఇక్కడ చూసాం. ఈ ఎక్స్లో ఏముంది చూడాలి అని అనుకుంటే కనుక అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక సింగిల్ పాయింటర్ ఇస్తాను, అంటే డిరిఫరెన్స్ ఒకటి ఇస్తాను అనమాట. దాని అర్థం ఏంటి? వై ఇస్తే డైరెక్ట్గా ఇక్కడ ఏముందో దీని అడ్రస్ ఇక్కడ ఇవ్వు అని చెప్పి, ఒక పాయింటర్ ఇచ్చి వై ఇస్తే అంటే ఒక స్టెప్ పైకి వెళ్ళు అని చెప్పి. ఒక స్టెప్ పైకి వెళ్తే ఏమైంది? అసలు ఈ ఎక్స్లో ఏముంది? ఏబిసి అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ కనిపించాలి. ఏబిసి అడ్రస్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ రాసుకున్నాం చూడండి, ఇది కనిపించాలి ఈ స్టెప్లో. ఇక్కడ రాసిన షుడ్ కంటైన్ ఏబిసి అడ్రస్ అని చెప్పి, అంటే మన రెఫరెన్స్ కోసం కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడు రన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఏబిసి అడ్రస్ ఏంటిది? C684 అని ఉంది. వై పాయింటర్ టు పాయింటర్ ఎక్స్ కంటైన్ షుడ్ ఎక్స్ షుడ్ కంటైన్ ఏబిసి అడ్రస్ అని చెప్పి రాసాం. ఇది కూడా ఏబిసి అడ్రస్తో మ్యాచ్ అవుతుందా? సో ఒక్క పాయింటర్ ఉపయోగిస్తే వన్ స్టెప్ పైకి వెళ్ళి ఆ ఎక్స్లో ఏముందని చెప్పి చూస్తుందన్నమాట. ఓకేనా? నౌ ఈ ఎక్స్లో ఏముంది అని చూడటానికి ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి నేను? అప్పుడే ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ డబుల్ పాయింటర్ ఇస్తామన్నమాట. దీని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వై తీసుకుంటే ఎక్స్ అడ్రస్ చూపించింది,
పాయింటర్ వై తీసుకుంటే ఒక స్టెప్ పైకి వెళ్ళి ఎక్స్లో ఏముందో చూపించింది. ఇంకా డబుల్ పాయింటర్స్ తీసుకుంటే అసలు ఈ ఏబిసి అడ్రస్లో ఏముందో చూపిస్తుంది. 303 అనే వాల్యూ ఇక్కడ రావాలి. అది వస్తుందో లేదో చూద్దాం. ఇది వాల్యూ కాబట్టి పి ఇచ్చాను కాబట్టి నాకు అది సరిగ్గా పాయింటర్ వాల్యూ చూపించలేదు. డి అని ఇస్తే ఫార్మాట్ స్పెసిఫైర్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తున్నాను. చూసారా 303. ఇక్కడ ఏబిసి వాల్యూ కూడా 303 మ్యాచ్ అయిందా? సో ఇలాగా పాయింటర్ అడ్రస్ని ఇంకొక పాయింటర్లో స్టోర్ చేసుకుంటే పాయింటర్ టు పాయింటర్ అని అంటారు. ఇలాగే ఇంకొక ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ వై అనే అడ్రస్ని కూడా నేను ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇంట్ పాయింటర్ టు ఇంట్ జెడ్లో స్టోర్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇలా రాసుకుంటాను అనమాట. ఎందుకని? ఇది ఆల్రెడీ డబుల్ పాయింటర్. ఈ డబుల్ పాయింటర్ అడ్రస్ని స్టోర్ చేయాలంటే 3 పాయింటర్స్ ముందు జెడ్ ముందు రాసుకున్నాం అన్నమాట. అందుకనే ఇంకొక స్టెప్ యాడ్ అయింది కాబట్టి పాయింటర్ని పాయింటర్ స్టోర్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకో పాయింటర్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇలా 3 రాశాను. గాట్ ఇట్? అండ్ ఇది అలాగే మీరు ఫస్ట్ ఒక పాయింటర్ జెడ్ రాస్తే ఫస్ట్ జెడ్ రాస్తే వై అడ్రస్ తీసుకెళ్తుంది. ఒక స్టార్ జెడ్ రాస్తే దీనిపై అసలు వైలో ఏముంది ఎక్స్ అడ్రస్ చూపిస్తుంది. డబుల్ పాయింటర్ జెడ్ రాస్తే ఈ ఎక్స్లో ఏముంది ఏబిసి అడ్రస్ చూపిస్తుంది. అదే త్రిబుల్ పాయింటర్స్ ఇక్కడ స్టార్స్ పెట్టి ముందు జెడ్ అని రాస్తే ఆ ఏబిసిలో ఏముందో వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. సేమ్ ఇలాగేమంట స్టెప్ బై స్టెప్ అలా చూసుకోవచ్చు. సో మనం ఇలాగ పాయింటర్ టు పాయింటర్ అనేది డిఫైన్ చేసుకుంటాము. ఇలా ఉపయోగిస్తాం. అసలు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ.